దేవునికి మహిమ కలుగునుగాక. నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతున్నానండి. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నేటి ధ్యానాంశాన్ని ఇప్పుడు మనం చదువుకుందాము. యెషయా గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 39వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. మరి చూస్తున్నటువంటి ప్రియ దైవ జనాంగమా, మరి నేటి దినమున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య ధ్యానాంశము మరి చెప్తున్నటువంటి మాటను మనం చూస్తున్నట్లయితే, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. హల్లెలూయా. అవునండి, ఈరోజు గనక మీరు ఇక విడిపించబడను, ఇక ఈ బంధకాలు నా నుండి తొలగిపోవు, నా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి, నా జీవితంలో నేను ఇక క్షేమాన్ని నేను చూడలేను, నా జీవితంలో నా పరిస్థితులు ఇక మారవు అనుకున్నటువంటి సందర్భంలో మీరు ఈ దినమున ఉన్నట్లయితే, మీ పరిస్థితులు మీ మీద ఏలుబడి చేస్తున్నట్లయితే, మీ నుంచి ఇక అవి తొలగిపోవు అనే నిర్ణయానికి మీరు వచ్చినట్లయితే, ఈ దినమున దేవుడు చెప్తున్నాడు, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. హల్లెలూయా. అవునండి, నెమ్మది కలగాలి అని అంటే కొన్ని విషయాల్లో మనము ప్రావీణ్యము సంపాదించాలి. మన జీవితంలో మనకు నెమ్మది కలిగిన జీవితాన్ని మనం జీవించాలి అని అంటే కొన్ని ప్రయాసలు, కొన్ని పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అవును కదండి. మరి మన అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉన్న వారమైతే, దేవుని ప్రేమలో అనుభవిస్తున్న వారమైతే, ఆ యొక్క ఆయాసకరమైనటువంటి జీవితము కూడా దేవుని చేత మనము నెమ్మదిగా నడిపించబడతాం. హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు చూస్తున్నటువంటి వాక్యము, నేటి ధ్యానాంశము నీ జీవితాన్ని నిలబెడుతుంది. ఎందుకు అనంటే, నువ్వు కలిగి ఉన్నటువంటి బాధలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించటానికి ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. ఈరోజు మన వల్ల మనం ఏమి చేయలేం, కానీ నేనైతే మరి నా జీవితాన్ని చక్కదిద్దుకోవడం అనేది నా వల్ల కాదు. కానీ ఎందుకంటే నేను ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది, నేను వెళ్ళినటువంటి మరి పరిస్థితులన్నీ కూడా అలాగున్నాయి. కాబట్టి ఇక నా వల్ల కాదు అని మీరు గనక అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ఇది మన దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక నా జీవితం అయిపోయింది, ఇంత మిక్కుటమైన ఆయాసము నా జీవితంలో నేను అనుభవిస్తున్నప్పుడు నేను ఎందుకు బ్రతకాలి అన్న సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావు. ఇక నా జీవితం ఎందుకు అన్న పరిస్థితికి నువ్వు వచ్చేసావు. జీవించి ఎవరికి ఉపయోగం అన్న మాట నీ నోట వెంట అస్తమాను వస్తుంది. కానీ దేవుడి దినమున నీతోనే మాట్లాడుతున్నాడు. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యను. హల్లెలూయా. నువ్వు పడుతున్నటువంటి ప్రతి యావత్ శ్రమ కూడా దేవుడు కొట్టివేయటకు శక్తిమంతుడు. నమ్ము, విశ్వసించు. ఈరోజు నీకున్నటువంటి ఆయాసము చేత, మరి నీకున్నటువంటి శ్రమ చేత, నీకున్నటువంటి ఇబ్బందుల చేత, నువ్వు వెళుతున్నటువంటి పరిస్థితుల ద్వారా నువ్వు దాన్ని అధిగమించలేవనే నిరాశలో నువ్వు నీ జీవితాన్ని ముగిద్దామని అనుకుంటున్నావేమో, నీ జీవితాన్ని కొనసాగించలేను అనే నిర్ణయానికి వచ్చినేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, నేనున్నాను, ఇదిగో మిక్కుటమైన ఆయాసము నీకు కలిగినను కూడా నీకు నెమ్మది కలిగించువాడును నేనే. హల్లెలూయా. నెమ్మది కలుగుటకు కారణమాయను. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఉంటే ఎంతటి ఆయాసకర పరిస్థితులైనా నీకు లోబడవలసింది. ఎంతటి మరి దుర్భరమైన పరిస్థితులు నీకు ఎదురైనా కూడా, దుస్థితిలో ఉండటం కూడా దేవుడు దాన్ని నీకు మేలుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. మారాను మధురముగా మార్చిన దేవుడు నీ జీవితంలో ఉన్న ఆయాసమును నీకు నెమ్మదిగా దాన్ని నీ చేతికి అందించబోతున్నాడు. హల్లెలూయా. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. హల్లెలూయా. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. హల్లెలూయా.
నీ ప్రేమ చేత. అవునండి, ఆయన ప్రేమ మనల్ని విడిపించేదై ఉంది. ఆయన ప్రేమ మనల్ని కనబరిచేదై ఉంది. ఆయన ప్రేమ మనల్ని సమస్తమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా పైకి లేవనెత్తేదిగా ఉంది. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఎందుకంటే ఆయన నీ కొరకు, హల్లెలూయా, ఈ లోకంలో అన్నవారు మరి దేన్ని సాధించగలరో దేన్ని సాధించలేరో నాకైతే తెలియదు, కానీ నేనైతే నా దేవుని నామమును బట్టి ఏదైనా చేయగలననే నమ్మకం నాకుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎందుకు అనంటే నీ జీవితంలో వెళ్తున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుణ్ణి బట్టి నువ్వు మాట్లాడడం నేర్చుకుంటే, హల్లెలూయా, నీ పరిస్థితులను బట్టి మాట్లాడొద్దు, నీకున్న దానిని బట్టి నువ్వు చూడొద్దు, దేవుని వైపు చూడు. హల్లెలూయా, దేవుని వైపు చూడు. దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. ఆయన ప్రేమ నుండి, ఆయన ప్రేమ చేత మరి ఇక్కడ దేవుడు చూద్దాండి, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతిలో నుండి విడిపించావు. అవును కదా ప్రభా, నేను ఇక బ్రతకను అనుకున్నాను, నేను ఇక జీవించలేను అనుకున్నాను, నా జీవితం వ్యర్థం అనుకున్నాను, నా జీవితం అయిపోయింది అని అనుకున్నాను, నా పరిస్థితులన్నీ కూడా నా మీద ఏలుబడి చేస్తున్నాయి, నాకు ఇక జీవితం ఎందుకు అని అనుకున్నాను. కానీ అలాంటి సందర్భంలో నుండే నా దేవుడు నన్ను లేపాడు అనే గొప్ప సాక్షిగా ఈ దినమున దేవుడు నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నిరాశ చెందొద్దు. జీవితం చాలా విలువైంది. కోల్పోయామంటే తిరిగి రాలేనిది జీవితం మాత్రమే. డబ్బు పోగొట్టుకోవచ్చు, మరి బంగారం పోగొట్టుకోవచ్చు, మరి ఆస్తులను పోగొట్టుకోవచ్చు, కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోవచ్చు, కానీ జీవితాన్ని పోగొట్టుకుంటే తిరిగి సంపాదించలేం. ఈ లోకంలో నువ్వు ఏది పోగొట్టుకున్నా తిరిగి ఇవ్వగలిగిన దేవుని చెంతకు నువ్వు చేరగలిగినట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు నిలవబడగలిగినట్లయితే, దేవుని వైపు చూడగలిగినట్లయితే, దేవుని వైపు నీ చేతులు ఎత్తగలిగినట్లయితే, ప్రభా నేనైతే చేతులు ఎత్తేసాను, కానీ నా చేతిని పట్టుకుని నువ్వు లేవనెత్తవా ప్రభా, నా వల్ల అయితే కావడం లేదు, నువ్వు సహాయం చేయవా ప్రభా. ఈరోజు వేడుకున్నట్లయితే ఆయన ప్రేమ చేత మరి మనకి ఇక్కడ నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతిలో నుండి విడిపించితివి. ఈరోజు నాశనము గుండా వెళుతున్నావేమో. ఈరోజు పరిస్థితులన్నీ నీ మీద ఏలుబడి చేస్తూ ఉంటే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో నీకు ఆయాసము కలిగి నా జీవితం ఇంకా వ్యర్థము, నా బ్రతుకు ఎందుకు అని అనుకుంటున్నావేమో. కానీ నాశనము గోతులో నుండి దేవుడు ఆయన ప్రేమ ద్వారా లేవనెత్తుతాడు. ఆయన ప్రేమ ఎక్కడుందండి? సిలువలో ఉంది. ఆయన ప్రేమ ఎక్కడ కనబడుతుంది? సిలువలో కనబడుతుంది. సిలువలో ఆయన చెప్పిన 7 మాటలు జ్ఞాపకం చేసుకో. నీ కొరకు, నీ బిడ్డల కొరకు ఏడవమంటున్నాడు. మన కొరకే ఆయన కూడా ప్రయాసపడింది, మన కొరకే, ఆయన కొరకు కాదు, ఆయన నిమిత్తం కాదు. ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన పొందిన దెబ్బల ద్వారా సంపూర్ణ స్వస్థత. హల్లెలూయా. ఆయన నీ దరిద్రాన్ని తీసుకుని నీకు సంపూర్ణమైనటువంటి సమృద్ధిని అనుగ్రహించాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. పంచగాయముల ద్వారా చిందించబడినటువంటి రక్తము ద్వారా మరణమును కొట్టివేసి జీవమును అనుగ్రహించాడు. ఆయన పునరుద్ధానము ద్వారా మనకి జీవాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. మరణాన్ని కొట్టివేసిన దేవుడు నీ జీవితంలో నీ శ్రమను కొట్టివేయలేడా? నీ నిందను కొట్టివేయలేడా? నీ పరిస్థితులను మార్చలేడా? ఆ ధైర్యము వద్దు, ధైర్యము కలిగి ఉండు. దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వీపు వెనుక తట్టు నా పాపములను నీవు పారవేసితివి. అవును కదా ప్రభువా, నేను పాపినై ఉండొచ్చు, మరి గతంలో నేను చేసినటువంటి మరి తప్పుల వల్ల నా జీవితం ఇలా మారిపోయింది అని నువ్వు బాధపడినట్లయితే, ఇదేనమని దేవుడు అంటున్నాడు, నా వీపు తట్టు నాకు వేసుకుంటాను, నీ పాపములన్నీ కూడా నా వీపు తట్టు నాకు వేసుకుంటాను, నేను విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు విడుదల మనకు ఉంది అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ బిడ్డల జీవితాన్ని బట్టి, నీకున్న అప్పులను బట్టి, నీకున్న రోగాన్ని బట్టి, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి శ్రమలను బట్టి కృంగిపోతున్న నీవు ఈ దినమున దేవుని తట్టు తిరగగలిగితే, దేవా అని ఆయన పిలవగలిగితే, దేవుని యొక్క సన్నిధిని చేరుకోగలిగితే, దేవునికి ఆశ్రయించగలిగితే, ఈ దినమున మనకు విడుదల ఉందండి. విడుదల లేదు అన్న మాట లేదు, విడుదల ఉంది. ఖచ్చితంగా దేవునిలో విడుదల ఉంది. కాబట్టి మనం దేవుని యందు విశ్వాసం ఉంచుదాము, దేవుని తట్టు తిరుగుదాము. ఆయన మన తట్టు తిరిగి గొప్ప కార్యం చేయనుగాక.
మన పరిస్థితులన్నీ మార్చి మన జీవితాన్ని నాయన ఆయన యొక్క సన్నిధిలో నిలిచి ఆయన గొప్ప భాగ్యమును మన అందరికీ అనుగ్రహించునుగాక. మరణాన్ని కొట్టివేసిన దేవుడు నీ జీవితంలో ఏదైనా ఇవ్వగలడు. ఈరోజు నువ్వు విశ్వసిస్తే, ఆయన సిలువ వైపు చూస్తే శ్రమలన్నీ కొట్టివేయబడతాయి. ఆయన ప్రేమను కనుక నువ్వు పొందగలిగితే నువ్వు ఖచ్చితంగా విడిపించబడతావు. ఆయన ప్రేమను చూడడం నేర్చుకుంటే, ఆయన ప్రేమ సమస్త శరీరుల కొరకు ఆయన బలియాగముగా సమర్పించబడ్డాడు. ఈయన శరీరము ద్వారా, ప్రాణము ద్వారా, జీవము ద్వారా, ఆత్మ ద్వారా మనకు అన్ని మేలులే కదండి. ఆయన తట్టు తిరుగుదాం, లోకం తట్టు చూడొద్దు, ఆయన తట్టు చూద్దాం, మన పరిస్థితులను మార్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు తలలు వంచగలిగినట్లయితే ఈ నేటి ధ్యానాంశము మన జీవితంలో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప విడుదల కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధివైనటువంటి మా గొప్ప తండ్రి నాయన, నేటి దినమును ప్రభా ధ్యానాంశము ద్వారా ప్రభా తండ్రి నాయన మా జీవితంలో నీ సన్నిధిలో నిలిచినప్పుడు మీరు ఇచ్చిన వాక్యము మా అందరి జీవితంలో ప్రభా తండ్రి నాయన గొప్ప కార్యము చేయనుగాక. నిందల నుంచి అయ్యా, శ్రమల నుంచి, అప్పుల నుంచి, రోగముల నుంచి ప్రభా, కొట్టి సమస్యల నుంచి ప్రభా తండ్రి, భార్యాభర్తల ప్రభా తండ్రి నాయన సమస్యల నుంచి అయ్యా, కుటుంబ సమస్యలన్నిటి నుంచి ప్రభా, ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా మన దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి ఆయన ప్రేమ ద్వారా మనకు సంపూర్ణమైనటువంటి విడుదల కలిగించి అయ్యా మన జీవితాల్లో మరి దేవుడు చేసే అద్భుతమును బట్టి మనందరం కూడా గొప్ప సాక్షులమై దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా మిమ్ములను మరి నన్నును మరి మనలందరినీ కూడా దేవుడు దీవించి, సార్వత్రిక సంఘం అంతటినీ కూడా దేవుడు దీవించి ఆయన రాకడ వరకు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.